ఓం శాంతి. మురళీ డేట్ 7-11-2024. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా వచ్చిందే పిల్లలందరి బండారాలన్నింటినీ నింపటానికి. ఎప్పుడైతే ఖజానాలన్నీ నిండుగా ఉంటాయో దుఃఖాలు, పేదరికం అన్నీ స్వతహాగా తొలగిపోతాయి. మనమందరం జ్ఞానవంతులు అంటే జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకునేవారు. స్వయం మనమందరం ఆత్మలో పాత్ర ఇమిడి ఉన్నది. అది ఎప్పుడూ తరగదు, అంతమవ్వదు. 84 జన్మల అవినాశి పాత్ర రచింపబడి ఉంది. ఎవరి బుద్ధిలో జ్ఞానం ఉంటుందో వారు జ్ఞానవంతులు. జ్ఞానమే లేకపోతే, అందుకనే గుర్తుంచుకోవాలి జ్ఞానాన్ని. బాబా మనకేమిస్తున్నారు? అవినాశి జ్ఞాన రత్నాల తరగని ఖజానా. వీటిని ఎప్పుడూ కూడా స్మృతిలో ఉంచుకోవాలి. బుద్ధిని బేహద్దులో తీసుకెళ్ళండి. ఈ బేహద్ నాటకల్లో ఆత్మలన్నీ తమ తమ ఆసనాలు అంటే శరీరంలో భృకుటి మధ్యలో విరాజమానమై ఉన్నాయి. ఈ ప్రకృతిని సాక్షిగా చూడాలి. ఆత్మ భృకుటి మధ్యలో ఉన్నది. ప్రకృతిని సాక్షిగా చూడండి. సంగమయుగ బ్రాహ్మణుల మనందరికీ శ్రేష్టమైన బాబా ఒడి లభించింది. ఇక రావణుడి ఒడిలోకి వెళ్లేదే లేదు. మనందరి కర్తవ్యం గుర్తుండాలెప్పుడు. మునిగిపోయే వారిని కూడా రక్షించటమే మన కర్తవ్యం. మాయ బలహీన సంకల్పాలని కూడా దృఢంగా చేసేందుకు రకరకాల స్తంభాలను ఆధారంగా చేయిస్తూ ఉంటుంది. రకరకాల ఆలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయిలే. పెద్ద పెద్ద వాళ్లతో కూడా జరుగుతాయి. ఎవరూ సంపూర్ణంగా కాలేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఈ వ్యర్థ సంకల్పాలు పదే పదే చేస్తూ ఉంటారు. ఈ వ్యర్థ సంకల్పాలు ఇంకా బలహీనంగా చేస్తూ ఉంటాయి. ఈ బలహీన సంకల్పాలని ఆధారంగా చేసుకోకండి. సర్వ సంబంధాల అనుభూతిని పెంచండి. సాకారంగా కూడా బాబా తోడున్నారు అని అనుభవం చేసుకోండి. అందరికీ ప్రియమైన వారిగా, బాబాకు ప్రియమైన వారిగా, స్వయానికి ప్రియమైన వారిగా కావాలి అంటే సదా సంతుష్టంగా ఉండండి. అన్నిటికంటే గొప్ప గుణం సంతుష్టత. సంతుష్టంగా ఉండేవారు అందరికీ ప్రియమైన వారిగా ఉంటారు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ ఖజానాలన్నింటినీ నింపేందుకు శివ్ బాబా వచ్చారు. ఖజానాలన్నీ నిండుగా కరువు కాటకాల నుండి దూరంగా ఉంటాయి అని కూడా అనటం జరుగుతుంది. ప్రశ్న: జ్ఞానవంతులైన పిల్లల బుద్ధిలో ఏ ఒక్క విషయపు నిశ్చయం పక్కాగా ఉంటుంది? జవాబు: మా పాత్ర ఎప్పుడూ తరగదు, అంతమవ్వదు అన్న దృఢ నిశ్చయం వారిలో ఉంటుంది. ఆత్మ అయిన మాలో 84 జన్మల అవినాశి పాత్ర రచింపబడి ఉంది అన్న జ్ఞానం బుద్ధిలో ఉంటే వారు జ్ఞానవంతులు.
లేకపోతే మొత్తం జ్ఞానం అంతా బుద్ధి నుండి ఎగిరిపోతుంది. ఓం శాంతి. బాబా వచ్చి ఆత్మిక పిల్లల గురించి ఏం చెప్తారు? ఏం సేవను చేస్తారు? ఈ సమయంలో బాబా ఈ ఆత్మిక చదువును చదివించే సేవను చేస్తారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి పాత్ర ఉంది, టీచర్ పాత్ర ఉంది, మరియు గురువు పాత్ర ఉంది. 3 పాత్రలను బాగా అభినయిస్తున్నారు. వారు తండ్రి మరియు అందరికీ సద్గతినిచ్చే గురువు కూడా అని మీకు తెలుసు. చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు, యుక్త వయస్సులు ఉన్న అందరికీ ఒక్కరే. వారు ఉన్నతోన్నతమైన తండ్రి మరియు ఉన్నతోన్నతుడైన శిక్షకుడు. వారు అనంతమైన శిక్షణను ఇస్తారు. మాకందరి చరిత్ర గురించి తెలుసు అని మీరు కాన్ఫరెన్సులో కూడా అర్థం చేయించవచ్చు. పరంపిత పరమాత్మ అయిన శివ్ బాబా జీవిత గాథ గురించి కూడా మాకు తెలుసు అని చెప్పచ్చు. నెంబర్ వారీగా అన్ని బుద్ధిలో గుర్తుండాలి. బుద్ధిలో మొత్తం విరాట రూపమంతా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ మనం దేవతలుగా అవుతాము. ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇదైతే పిల్లలకు గుర్తుంది కదా. పిల్లలైన మీకు తప్ప ఇంకా ఎవరికి ఈ విషయాలు గుర్తుండవు. ఉన్నతి మరియు పతనం రహస్యమంతా బుద్ధిలో ఉండాలి. మనం ఉన్నతిలో ఉండేవారిమి, మళ్ళీ పతనంలోకి వచ్చాము. ఇప్పుడు మధ్యలో ఉన్నాము. పూర్తిగా శూద్రులుగాను లేము, పూర్తిగా బ్రాహ్మణులుగాను లేము. ఇప్పుడు పక్కా బ్రాహ్మణులుగా ఉన్నట్లయితే మళ్ళీ శూద్రత్వపు కర్మలు జరగకూడదు. బ్రాహ్మణులలో కూడా మళ్ళీ శూద్రత్వం వచ్చేస్తుంది. ఎప్పటి నుండి పాపాలు ప్రారంభించారు అన్నది కూడా మీకు తెలుసు. ఎప్పటి నుండైతే కామ చితిపైకెక్కారో అప్పటి నుండి దిగజారారు. కావున మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. పైన పరంపిత పరమాత్మ అయిన తండ్రి ఉన్నారు. ఆ తర్వాత ఆత్మలైన మీరు ఉన్నారు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్పకుండా గుర్తుండాలి. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాము, దేవతలుగా అవుతున్నాము. మళ్ళీ వైశ్య శూద్ర వంశాలలోకి వస్తాము. బాబా వచ్చి మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. మళ్ళీ మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులుగా ఈ కర్మాతీత స్థితిని పొంది మళ్ళీ తిరిగి వెళతాము. మీకు తండ్రి గురించి కూడా తెలుసు. అలాగే 84 జన్మల చక్రం గురించి కూడా తెలుసు. పిల్లి మొగ్గలు వెయ్యటము అనే ఉదాహరణ ద్వారా మీరు చాలా సహజంగా అర్థం చేయిస్తారు. మిమ్మల్ని చాలా తేలికగా చేస్తారు. తద్వారా స్వయాన్ని బిందువుగా భావిస్తూ వెంటనే వెళ్ళిపోగలిగేలా చేస్తారు. విద్యార్థులు క్లాసులో కూర్చున్నప్పుడు బుద్ధిలో చదివే గుర్తుంటుంది. అలాగే మీకు కూడా ఈ చదివే గుర్తుండాలి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మళ్ళీ ఈ విధంగా చక్రాన్ని చుట్టి వస్తారు. ఈ చక్రం మీ బుద్ధిలో సదా తిరుగుతూ ఉండాలి.
ఈ చక్రము మొదలైన వాటి జ్ఞానం పిల్లలైన మీ వద్దే ఉంది, కానీ శూద్రుల వద్ద లేదు. దేవతల వద్ద కూడా ఈ జ్ఞానం లేదు. భక్తి మార్గంలో ఏ చిత్రాలైతే తయారయ్యాయో అవన్నీ యథార్థ రీతిగా తయారు చెయ్యబడలేదు అని మీకు తెలుసు. మీ వద్ద ఖచ్చితమైనవి ఉన్నాయి, ఎందుకంటే మీరు ఆ విధంగా ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కావుననే భక్తి అని దేనినంటారో, జ్ఞానం అని దేనినంటారో మీకు తెలుసు. జ్ఞానాన్నిచ్చే జ్ఞాన సాగరుడైన తండ్రి ఇప్పుడు మీకు లభించారు. స్కూల్లో చదువుకుంటారు, లక్ష్యం మరియు ఉద్దేశమైతే తెలిసి ఉంటుంది కదా. భక్తి మార్గంలో అయితే అటువంటి లక్ష్యం ఉద్దేశం అంటూ ఏదీ ఉండదు. మేము ఉన్నతమైన దేవీ దేవతలుగా ఉండేవారిమి, మళ్ళీ మేమే కిందకు దిగజారిపోయాము అని మీకు తెలియదు కదా. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కాబట్టి మీకు తెలిసింది. తప్పకుండా ఇంతకు ముందు కూడా బ్రహ్మ కుమారి కుమారులుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ పేరైతే ఎంతో ప్రసిద్ధమైనది. ప్రజాపిత కూడా మానవుడే కదా, అతడికి ఎంతో మంది పిల్లలున్నారు. తప్పకుండా వారందరూ దత్తత తీసుకోబడిన వారే కదా. దత్తత తీసుకోబడ్డ వారు ఎంత మంది ఉన్నారు? ఆత్మ రూపంలో అయితే అందరూ సోదరులే. ఇప్పుడు మీ బుద్ధి ఎంత దూరం వెళుతుంది? పైన నక్షత్రాలున్నాయి, దూరం నుండి అవి ఎంత చిన్నగా కనిపిస్తాయి. అలాగే మీరు కూడా చాలా చిన్న ఆత్మలు. ఆత్మ ఎప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు. మీ పదవైతే చాలా ఉన్నతమైనది. వాటిని కూడా సూర్యదేవత, చంద్రదేవత అని అంటారు. సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి అని అంటారు. ఆత్మలన్నీ నక్షత్రాల వంటివి. కావున ఆత్మలన్నీ ఒకే విధంగా చిన్నగా ఉంటాయి. ఇక్కడకు వచ్చి పాత్రదారులుగా అవుతారు. దేవతలుగా అయితే మీరే అవుతారు. మనం చాలా శక్తివంతంగా అవుతున్నాము. బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మనం సతో ప్రధానులైన దేవతలుగా అవుతాము. నెంబర్ వారీగా కొద్ది కొద్దిగా తేడా అయితే ఉంటుంది కదా. కొందరు ఆత్మలు పవిత్రంగా అయ్యి సతో ప్రధానంగా అయిపోతారు. కొందరు ఆత్మలు పూర్తిగా పవిత్రంగా అవ్వరు. జ్ఞానం గురించి కొద్దిగా కూడా తెలియదు. తండ్రి పరిచయమైతే తప్పకుండా అందరికీ లభించాలి అని బాబా అర్థం చేయించారు. చివరిలో తండ్రి గురించైతే తెలుసుకుంటారు కదా. వినాశన సమయంలో అందరికీ తండ్రి వచ్చారు అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా కొందరు భగవంతుడు తప్పకుండా ఎక్కడో వచ్చి ఉన్నారు కానీ తెలియటం లేదు అని అంటారు. తాను ఏదో ఒక రూపంలో వస్తాడు అని భావిస్తారు. మనుష్యుల మతాలైతే ఎన్నో ఉన్నాయి కదా. మీదైతే ఒక్క ఈశ్వరీయ మతమే. మీరు ఈశ్వరీయ మతం ద్వారా ఎలా తయారవుతారు? ఒక్కటేమో మనుష్య మతం, ఇంకొకటి ఈశ్వరీయ మతం, మూడవది దేవతా మతం. దేవతలకు సలహానెవరిచ్చారు? బాబా ఇచ్చారు.
బాబా శ్రీమతం శ్రేష్టంగా తయారు చేసే శ్రీమతం. శ్రీ శ్రీ అని బాబానే అంటారు, కానీ మనుష్యులను కాదు. శ్రీ శ్రీయే వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు. దేవతలను శ్రేష్టంగా తయారు చేసేవారు బాబానే. వారిని శ్రీ శ్రీ అని అంటారు. నేను మిమ్మల్ని ఈ విధంగా అర్హులుగా తయారు చేస్తాను అని బాబా అంటారు. వారైతే తమకే శ్రీ శ్రీ అన్న టైటిల్ ని పెట్టుకున్నారు. కాన్ఫరెన్స్ లో కూడా మీరు అర్థం చేయించవచ్చు. మీరే అర్థం చేయించేందుకు నిమిత్తులుగా అయ్యారు. శ్రీ శ్రీ అయితే ఒక్క శివ్ బాబా. వారు ఈ విధంగా శ్రేష్టంగా దేవతలుగా తయారు చేస్తారు. వారైతే శాస్త్రాలు మొదలైన వాటిని చదువుకొని టైటిల్ ని తీసుకుంటారు. మిమ్మల్నైతే స్వయంగా శ్రీ శ్రీ అయిన బాబానే వచ్చి శ్రీగా అనగా శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇది తమో ప్రధానమైన భ్రష్టాచారి ప్రపంచం. ఇక్కడ భ్రష్టాచారం ద్వారానే జన్మ తీసుకుంటారు. బాబా టైటిల్ ఎక్కడ? ఇక్కడ ఈ పతిత మనుషులు తమకు పెట్టుకునే టైటిల్స్ ఎక్కడ? సత్యమైన శ్రేష్టమైన మహానాత్మలు దేవీ దేవతలే కదా. సతో ప్రధాన ప్రపంచంలో తమో ప్రధాన మనుష్యులెవరూ ఉండరు. రజోలో కేవలం రజో గుణులైన మనుష్యులే ఉంటారు, కానీ తమో గుణులు కాదు. వర్ణాలు కూడా మహిమ చెయ్యబడతాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు మనమేమి అర్థం చేసుకునే వారిమి కాదు. ఇప్పుడు బాబా ఎంత వివేకవంతులుగా తయారు చేశారు. మీరు ఎంత ధనవంతులుగా అవుతారు. శివ్ బాబా బండారం నిండుగా ఉంటుంది. శివ్ బాబా బండారం దేనిది? అవినాశి జ్ఞాన రత్నాలది. శివ్ బాబా బండారం నిండుగా కరువు కాటకాల నుండి దూరంగా ఉంటుంది. బాబా పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలనిస్తారు. తాను స్వయం సాగరుడు. తాను జ్ఞాన రత్నాల సాగరుడు. పిల్లల బుద్ధి బేహద్దులోకి వెళ్ళాలి. ఇన్ని కోట్లాద మంది ఆత్మలందరూ తమ తమ శరీర రూపీ ఆసనాలపై విరాజమానమై ఉన్నారు. ఇది అనంతమైన నాటకం. ఆత్మ ఒక ఆసనంపై విరాజమానమై ఉంటుంది. ఒక ఆసనం ఇంకొక దానితో కలవదు. అందరి రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. దీనిని ప్రకృతి సిద్ధమైనది అని అనటం జరుగుతుంది. ప్రతి ఒక్కరి పాత్ర ఎలా ఉందో చూడండి. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల రికార్డు నిండి ఉంటుంది. అది అతి సూక్ష్మమైనది. ఇంతకన్నా సూక్ష్మమైన అద్భుతమంటూ ఇంకేదీ ఉండదు. ఇంత చిన్న ఆత్మలో మొత్తం పాత్రంతా నిండి ఉంది. ఆ పాత్రను ఇక్కడే అభినయిస్తుంది. సూక్ష్మవతనంలో ఎటువంటి పాత్రను అభినయించదు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. బాబా ద్వారా మీరు అన్నింటినీ తెలుసుకున్నారు. ఇదే జ్ఞానం. అలాగని వారు అందరిలో ఏముందో తెలుసుకుంటారని కాదు. వారికి ఈ జ్ఞానం గురించి తెలుసు. ఆ జ్ఞానమైతే మీలో కూడా ఎమర్జ్ అవుతుంది. ఈ జ్ఞానం ద్వారానే మీరు ఇంతటి ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ వివేకం కూడా ఉంటుంది కదా.
బాబా బీజ రూపుడు. వారిలో వృక్షపు ఆది మధ్య అంత జ్ఞానం ఉంది. మనుషులైతే లక్షల సంవత్సరాల ఆయువును చూపించారు. కావున వారిలోకి జ్ఞానం రాదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ సంగమ యుగంలో మొత్తం జ్ఞానమంతా లభిస్తుంది. బాబా ద్వారా మీరు మొత్తం చక్రమంతటిని తెలుసుకుంటారు. ఇంతకు ముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇది మీ అంతిమ జన్మ. పురుషార్థం చేస్తూ చేస్తూ మళ్ళీ మీరు పూర్తి బ్రాహ్మణులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు అలా లేరు. ఇప్పుడైతే మంచి మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుండి మళ్ళీ శూద్రులుగా అయిపోతారు. దీనిని మాయతో ఓడిపోవటము అని అంటారు. ఓడిపోయి బాబా ఒడి నుండి రావణుడు ఒడిలోకి వెళ్ళిపోతారు. శ్రేష్టంగా తయారు చేసే బాబా ఒడి ఎక్కడ? భ్రష్టంగా తయారు చేసే ఆ ఒడి ఎక్కడ? క్షణంలో జీవన ముక్తి లభిస్తుంది. అలాగే క్షణంలో పూర్తి దుర్దశ ఏర్పడుతుంది. దుర్దశ ఏ విధంగా ఏర్పడుతుంది అన్నది బ్రాహ్మణ పిల్లలకు బాగా తెలుసు. ఈరోజు బాబాకు చెందిన వారిగా అవుతారు. మళ్ళీ రేపు మాయా గుప్పెట్లలోకి వచ్చి రావణుడికి చెందిన వారిగా అయిపోతారు. మళ్ళీ మీరు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తే వారిలో కొందరు రక్షింపబడతారు కదా. మునిగిపోవటం మీరు గమనించినప్పుడు రక్షించేందుకు ప్రయత్నిస్తూ ఉండండి. ఎంతగా గొడవ జరుగుతుంది. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడ స్కూల్లో మీరు చదువుకుంటారు కదా. ఏ విధంగా మనం ఈ చక్రాన్ని చుట్టి వస్తామో మీకు తెలుసు. ఇలా ఇలా చెయ్యండి అని పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తుంది. భగవాను వాచ అయితే తప్పకుండా ఉంది. వారు చెప్పేది శ్రీమతమే కదా. ఇప్పుడు నేను పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు వచ్చాను. ఇప్పుడు కలియుగంలో శూద్ర సాంప్రదాయం ఉంది. ఇప్పుడిక కలియుగం పూర్తవుతుందని మీకు తెలుసు. మీరు సంగమ యుగంలో కూర్చున్నారు. ఈ తండ్రి ద్వారా మీకు జ్ఞానం లభించింది. ఏ శాస్త్రాలనైతే తయారు చేశారో వాటన్నింటిలోనూ మనుష్యుల మతమే ఉంది. ఈశ్వరుడైతే శాస్త్రాలను తయారు చెయ్యరు. ఒక్క గీతకే ఎన్ని పేర్లు పెట్టేశారు. గాంధీ గీత, ఠాగూర్ గీత మొదలైన పేర్లు పెట్టారు. అలా ఎన్నో పేర్లు ఉన్నాయి. మనుష్యులు గీతనంతగా ఎందుకు చదువుతారు? వారు ఏమీ అర్థం చేసుకోరు. అదే అధ్యాయాన్ని తీసుకొని తమ తమ అర్థాలను చెప్తూ ఉంటారు. అవన్నీ మనుష్యుల చేత తయారు చెయ్యబడినవే. మనుష్య మతం ద్వారా తయారు చెయ్యబడిన భగవద్గీతను చదవటం ద్వారా ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని మీరు చెప్పచ్చు. గీతయే మొట్టమొదటి శాస్త్రం కదా. అది దేవీ దేవత ధర్మశాస్త్రం. ఇది బ్రాహ్మణ కులం. ఇది కూడా బ్రాహ్మణ ధర్మమే కదా. ధర్మాలు ఎన్ని ఉన్నాయి?
ఎవరెవరు ఏ ధర్మాలనైతే రచించారో వారి ఆ పేరు నడుస్తూ ఉంటుంది. జైనులు మహావీరుడు అని అంటారు. పిల్లలైన మీరందరూ మహావీరులు, మహావీరిణీలు. మీ స్మృతి చిహ్నాలు మందిరాలలో ఉన్నాయి. ఇది రాజయోగం కదా. కింద యోగ తపస్యలో కూర్చున్నారు. పైన రాజ్యపు చిత్రం ఉంది. రాజయోగపు ఖచ్చితమైన మందిరం ఉంది. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని పెడుతూ వచ్చారు. స్మృతి చిహ్నాలు ఏవైతే పూర్తిగా ఖచ్చితంగా ఉన్నాయి, బుద్ధిని ఉపయోగించి వాటిని సరిగ్గా తయారు చేశారు. ఆ తర్వాత ఎవరికి ఏ పేరు వస్తే అది పెట్టేశారు. దీనిని మోడల్ రూపంలో తయారు చేశారు. స్వర్గం మరియు రాజయోగం సంగమ యుగానిదే తయారు చెయ్యబడింది. మీరు ఆది మధ్య అంతముల గురించి తెలుసు. మీరు ఆదిని కూడా చూశారు. ఆది నుండి సంగమ యుగాన్ని అనండి లేక సత్యుగం అనండి. సంగమ యుగపు దృశ్యాన్ని కింద చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ రాజ్యాన్ని పైన చూపించారు. కావున సత్యుగం ఆది, మళ్ళీ మధ్యలో ద్వాపరం ఉంది. అంతిమాన్నైతే మీరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ అంతమైపోనున్నాయి. పూర్తి స్మృతి చిహ్నాలు తయారు చెయ్యబడి ఉన్నాయి. దేవీ దేవతలే మళ్ళీ వామ మార్గంలోకి వెళతారు. ద్వాపరయుగం నుండి వామ మార్గం ప్రారంభమవుతుంది. స్మృతి చిహ్నాలైతే పూర్తిగా ఖచ్చితంగా ఉన్నాయి. స్మృతి చిహ్నాలుగా ఎన్నో దేవాలయాలను తయారు చేశారు. ఇక్కడే అన్ని గుర్తులున్నాయి. మందిరాలు కూడా ఇక్కడే తయారవుతాయి. దేవీ దేవతలైన భారతవాసులే రాజ్యం చేసి వెళ్లారు కదా. మళ్ళీ తర్వాత ఎన్ని మందిరాలను నిర్మిస్తారు? సిక్కు ధర్మం వారు ఎక్కువగా ఉంటే వారు తమ మందిరాన్ని తయారు చేసుకుంటారు. మిలిటరీ వారు కూడా తమ మందిరాన్ని తయారు చేసుకుంటారు. భారతవాసులు తమ కృష్ణుడు లేక లక్ష్మీనారాయణల మందిరాన్ని తయారు చేసుకుంటారు. హనుమాన్, గణేశుల మందిరాలను నిర్మిస్తారు. మొత్తం ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, ఏ విధంగా స్థాపన, వినాశనం, పాలన జరుగుతుందో అది మీకే తెలుసు. దీనిని అంధకారమయమైన రాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు మరియు రాత్రే గానం చెయ్యబడుతుంది. ఎందుకంటే బ్రహ్మే చక్రంలోకి వస్తాడు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, మళ్ళీ దేవతలుగా అవుతారు. ముఖ్యమైన వారు బ్రహ్మే కదా. బ్రహ్మను ఉంచాలా లేక విష్ణువుని ఉంచాలా? బ్రహ్మ రాత్రిలో ఉన్నాడు, విష్ణు పగలలో ఉన్నాడు. తానే మళ్ళీ రాత్రి నుండి పగలలోకి వస్తారు. మళ్ళీ ఆ పగల నుండి 84 జన్మల తర్వాత రాత్రిలోకి వస్తారు. ఇది ఎంతగా సహజమైన వివరణ. కానీ దీనిని కూడా పూర్తిగా గుర్తుంచుకోలేరు. పూర్తిగా చదవకపోతే నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా పదవిని పొందుతారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సతో ప్రధాన మూర్తిగా అవుతారు.
సతో ప్రధానంగా అవుతారు. సతో ప్రధానంగా ఉన్న భారతదేశం తమో ప్రధానంగా అయ్యింది. పిల్లలలో ఎంత జ్ఞానం ఉంది! ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇది కొత్త ప్రపంచం కోసం లభించే జ్ఞానం. దీనిని అనంతమైన తండ్రే వచ్చి ఇస్తారు. మనుషులందరూ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఆంగ్లేయులు కూడా ఓ గాడ్ ఫాదర్, లిబరేటర్, గైడ్ అని అంటారు. కానీ దాని అర్థమైతే పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. బాబా వచ్చి దుఃఖమయమైన ప్రపంచమగు ఈ ఇనుప యుగం నుండి బయటకు తీసి స్వర్ణ యుగంలోకి తీసుకువెళతారు. స్వర్ణయుగం తప్పకుండా గతించింది. కావున దానిని స్మృతి చెయ్యరు కదా. పిల్లలైన మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి. అలాగే దైవీ కర్మలను కూడా చెయ్యాలి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, తండ్రి నుండి అవినాశి జ్ఞాన రత్నాల తరగని ఖజానాలేవైతే లభిస్తాయో వాటిని స్మృతిలో ఉంచుకొని బుద్ధిని అనంతంలోకి తీసుకువెళ్ళాలి. ఈ అనంతమైన నాటకంలో ఆత్మలు ఏ విధంగా తమ తమ శరీరాలపై విరాజమానమై ఉన్నాయో ఈ ప్రకృతిని సాక్షిగా అయ్యి చూడాలి. రెండో పాయింట్, సదా బుద్ధిలో మేము సంగమయుగ బ్రాహ్మణులం, మాకు తండ్రి శ్రేష్టమైన ఒడి లభించింది, మేము రావణుడి ఒడిలోకి వెళ్ళము అని గుర్తుండాలి. మునిగిపోయే వారిని కూడా రక్షించటమే మన కర్తవ్యం. వరదానం, వ్యర్థ సంకల్పాలు అనే స్తంభాలను ఆధారంగా చేసుకునేందుకు బదులుగా సర్వ సంబంధాల అనుభూతిని పెంచుకునే సత్యమైన స్నేహిగా కండి. మాయ బలహీన సంకల్పాలను దృఢంగా చేసేందుకు ఎన్నో రాయల్ స్తంభాలను పెడుతూ ఉంటుంది. ఇలాంటివైతే జరుగుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద వారు కూడా ఇలా చేస్తారు. ఇప్పుడింకా ఎవరు సంపూర్ణంగా అవలేదు. తప్పకుండా ఏదో ఒక బలహీనత ఉంటూనే ఉంటుంది అన్న సంకల్పాలనే పదే పదే ఇస్తుంది. ఈ వ్యర్థ సంకల్పాల రూపీ స్తంభాలు బలహీనతను ఇంకా దృఢంగా చేస్తాయి. ఇప్పుడు ఇటువంటి స్తంభాలను ఆధారంగా తీసుకునేందుకు బదులుగా సర్వ సంబంధాల అనుభూతిని పెంచండి. సాకార రూపంలో తోడుని అనుభవం చేసుకుంటూ సత్యమైన స్నేహిగా అవ్వండి. స్లోగన్, సంతుష్టత అన్నింటికన్నా పెద్ద గుణం. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారు ప్రభు ప్రియులుగా, లోక ప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అవుతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, సేవాదారీలు సదా సఫలతా స్వరూపులుగా ఉండాలి అంటే బాబా సమానంగా కావాలి. ఒకే శబ్దం గుర్తుండాలి, ఫాలో ఫాదర్. ఏ కర్మ చేస్తున్నా చెక్ చేసుకోండి, ఇది బాబా కార్యమైనా
బాబా కార్యం ఏదైతే ఉందో నాది కూడా అదే ఉంటుంది. బాబాది కానప్పుడు నేను అటువంటి కర్మ చేయకూడదు. అందుకనే చెక్కింగ్ చేసుకోండి సదా. ఏ విధంగా బాబా సదా సఫలతా స్వరూపులో అదే విధంగా స్వయం కూడా సదా సఫలతా స్వరూపులుగా అయిపోతారు. ఎప్పుడు బాబా కార్యమే నా కార్యం, ఈ పని బాబా చెయ్యరు అన్నప్పుడు మనం కూడా ఎట్టి పరిస్థితులలో చెయ్యకూడదు. ఓం శాంతి.